హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బియ్య పిండితో గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె నిండా బియ్య పిండి తీసుకున్నా. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితే మనకి క్రిస్పీగా గారెలు బాగా వస్తాయి. తర్వాత ఒక బౌలు నువ్వులు, ఒక బౌలు పెసరపప్పు, ఒక బౌల్ నిండా సన్నగా తురుము పెట్టుకున్న కరివేపాకు, 2 స్పూన్లు కారం, మీకు కారం ఎంత కావాలంటే అంత సరిపడా వేసుకోవచ్చు. ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు. నేనైతే 2 స్పూన్లు వేసిన. ఇవన్నీ వాటర్ పోయకముందే బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ, కాలుతుంది కదా, వేడిగా ఉన్నాయి కాబట్టి చెయ్యి కాలుతుంది. కొంచెం స్పూన్ తోటి ఇట్లా పిండి అంతా తడిసేంత వరకు కలుపుకోవాలి. ఇట్లా పిండి ఉప్పు కారం అంతా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ఈ మోతాదులో చేసుకుంటే గారెలు మంచిగా వస్తాయి. ముందుగా స్టవ్ ముట్టించి ఒక కడాయి పెట్టి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండిని చిన్న చిన్న బౌల్ చేసుకుంటూ చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకొని గారెల మిషన్కి 2 వైపులా ఆయిల్ పోసుకొని ఒక్కో బాల్స్ తీసుకొని ఇలా గారెల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అంతే అండి. ఒక్కో బాల్ తీసుకొని గారెలాగా ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కాలిన తర్వాత తీసేసుకోవాలి. అంతేనండి. మనకి ఎంతో రుచికరమైన క్రిస్పీగా, చూసారా,